అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే మన వీడియోలో ఈ వంకాయలతో అయితే బజ్జీ చేస్తున్నానండి. పాతకాలంది బజ్జీ అంటే పచ్చడి అండి, నలిసిన కారము. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు, అలాగే ఒక టమోటా, అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే ఒక చింతపండు అండి, కొంచెము ఉప్పు, ఎండుమిర్చి అండి. ఇవి నలిసిన కారానికి కావాల్సిన పదార్థాలండి. ఇవి ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాం పదండి. ఇప్పుడైతే నా దగ్గర నిప్పులు పోయలేదు, సో ఇలాగే డైరెక్ట్గా గ్యాస్ మీద అయితే కాల్ చేస్తున్నానండి. ఫస్ట్గా మనం వంకాయలు అయితే ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఒకవైపు అయితే మాడిపోతుంది. సో ఇలా మీ దగ్గర ఫోర్క్ ఉంటే ఫోర్క్ తైనా తిప్పుతూ కాల్చుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఒకటైతే కాలిందండి. ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టి రెండోది మాత్రం కాల్చుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రెండు కాల్చి పక్కన పెట్టుకున్నానండి. ఇదే మాదిరిగా టమాటాలు కూడా కాల్చుకోవాలి. టమాటాను కూడా ఇలా కాల్చుకోవాలండి పొయ్యి మీద. అన్నీ కాల్చిన వాటితోనేనండి చక్కగా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కాల్చుకొని నలుసుకొని చక్కగా సంగట్లో తింటే సూపర్గా ఉంటుందండి. వాసన పోయే వరకు చక్కగా కాల్చుకోవాలండి. ఫ్రెండ్స్, ఇదైతే కాలిపోయింది. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, ఇది కూడా కాల్చుకున్నాను, పక్కన పెట్టానండి. టమాటా కూడా. ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా కాల్చుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎండుమిర్చిని కూడా చక్కగా కాల్చుకోవాలండి. మా దగ్గర నిప్పులు లేవు, సో గ్యాస్ మీద డైరెక్ట్గా కాల్చేస్తున్నాము. మీ దగ్గర నిప్పులు పోయి ఉంటే చక్కగా నీట్గా కాల్చుకోండి, లేదంటే మళ్ళీ మాడిపోతాయి. చూడండి, కాలిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు టమాటాలు ఇలా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఇట్లా పైన తోలు తీసేయాలండి. ఇది అంతా ఇట్లా అన్నిటికీ తోలు తీసుకొని చక్కగా చేసుకోవాలండి. చూడండి, నల్లదంతా తీసేయాలి. చూడండి, ఈ విధంగా అయితే తోలంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే అన్ని తీసుకోవాలండి. వీటన్నిటికి తోలు తీసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, టమాటాకు కూడా తోలు తీసేసుకోవాలండి. ఈ మాదిరి తీసుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మిరపకాయలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, చేతులు ఈ విధంగా ఉంటాయి కదా. సో వీటిని అయితే వాష్ చేసుకొని మళ్ళీ వస్తానండి. పచ్చడి ఎలా నలుస్తానో చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఫస్ట్గా మనము కాల్చుకున్నాం కదండి ఎండుమిర్చి, అవి వేసుకోవాలండి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూడండి, ఇవి రెండు బాగా నలసాలండి చేతితోటి చక్కగా. ఉప్పు ఎండుమిర్చి ఇట్లా చక్కగా నలుచుకోవాలండి. చూడండి, ఈ విధంగా నలుచుకోవాలండి. చక్కగా నలుచుకోండి. చేతులు బాగా కారంగా ఉంటాయి. తర్వాత వాష్ చేసుకునేటప్పుడు కొబ్బరి నూనె పూసుకోండి, మంట ఉండదు. చూడండి, ఈ విధంగా అయితే నలుచుకున్నాం కదా. చూడండి, ఇదైతే నలుచుకున్నాం కదా. ఇప్పుడైతే వంకాయలు వేస్తున్నాను. ఈ విధంగా చక్కగా నలుచుకోవాలండి అన్నీ.
ఇలా చేత్తో నలిస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి ఇదైతే నలిగింది. ఇప్పుడైతే టమాటా వేసుకోవాలండి. ఇది కూడా వేసి చక్కగా మెత్తగా పిసుకాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ విధంగా నలిచాం కదా. ఇప్పుడు దీంట్లో అయితే మనం ముందుగా నానబెట్టినాం కదండి చింతపండు, సో అది వేస్తున్నాను. ఇది వేసి ఈ విధంగా బాగా నలుచుకోవాలండి. మీకు వాటర్ అవసరం అనుకుంటే చింతపండు నీళ్ళే పోసుకోండి చక్కగా. నేనైతే కొన్ని అయితే వేసాను. ఇప్పుడు బాగా మెత్తగా నలుచుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే నలుచుకోవాలండి. చూడండి చక్కగా అన్నీ నలిగిపోయాయి, చక్కగా వచ్చిందండి. మీకు కొంచెం ఎక్కువ జారుడుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. మాకైతే ఇది సరిపోతుంది ఇలాగా. కలిసాం కదా, ఇప్పుడైతే లాస్ట్గా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా మొత్తం కలిపేసుకోవాలండి. ఇంతేనండి, పచ్చడి అయితే మనకు నలిసిన కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని చపాతీలోకైనా సంగటి ముద్దలోకైనా తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ నలిసిన కారానికి కాంబినేషన్గా సంగటి అయితే చేశానండి. చూడండి దీంట్లోకి అయితే నెయ్యి వేసుకొని మనం నలుచుకున్నాం కదా వంకాయ కారం అండి, సో దాన్ని అయితే వేసుకొని తింటే సూపర్గా ఉండిద్దండి. చూడండి నలిసిన కారము. చూడండి ఫ్రెండ్స్, సంగటి ముద్ద అలాగే నలిచిన కారం నెయ్యండి, సూపర్గా ఉండిద్ది. టేస్ట్ ఎలా వచ్చిందో మీకైతే చూపిస్తానండి. తిని టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.